కనపట్టలేదు, నాకేం కనపట్టలేదు. హలో అక్వామ్యాన్, మన క్యూట్ టర్టిల్ కోసం ఈ టబ్ పెట్టా, స్టోన్ పెట్టా, హీటర్ కొన్నా, ఇప్పుడు వీడికి ల్యాంప్ కావాలంటే అది కూడా కొన్నా. నా జీవితంలో ఇంకా ఎన్ని కష్టాలు చూడాల్సి వస్తుందో నాకే తెలియటం లేదు. ఏంటో మన హల్క్ గాడి లిస్ట్ అసలు ఆగనే ఆగట్లేదు. ఫస్ట్ వాడిని తెచ్చి మాన్స్టర్ ఫిష్ పాండ్లో వేసేద్దామని అనుకున్నా, కానీ రీసెర్చ్ చేశాక అలా చేపని టర్టిల్ని కలిపి పెట్టకూడదని వీడికంటూ ఒక సపరేట్ సెటప్ చేశా. కానీ వీడికి దాంట్లో హీటర్ ఏం అక్కర్లేదని అనుకున్నా, కానీ కావాలంట, అది పెట్టా. తర్వాత ల్యాంప్ ఏం అక్కర్లేదని అనుకున్నా, కానీ అది కావాలంట. నేను అక్కడికి స్టార్టింగ్ లోనే అడిగా దీనికి ల్యాంప్ లాంటిది ఏమన్నా కావాలా అని. చెప్పలా. అయినా ఇవన్నీ కొనేది కూడా మన హల్క్ గాడి హెల్త్ కోసమే కదా, వాడు బాగుంటే అదే 10,000. కరెక్ట్. ఇంతకీ ఈ లైట్ గురించి చెప్పలేదు కదా. ఈ లైట్లో UVA UVB అని అల్ట్రావైలెట్ రేస్ వస్తాయి అనమాట. అవి మన టర్టిల్కి డి విటమిన్ ప్లస్ ఆడి ఎపటైట్కి చాలా ఇంపార్టెంట్. ఈ లైట్ నుంచి వచ్చే వెలుతురు కొంచెం వేడిగా ఉంటుంది, మన రెగ్యులర్ బల్బ్స్లో నుంచి వచ్చేలా కాకుండా. దానివల్ల మనడి షెల్ చాలా స్ట్రాంగ్ అయ్యి వాడి హెల్త్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో టాపరు కదా. అయితే ఈ లైట్లో ఇంకో ఫీచర్ కూడా ఉంది. అదేంటంటే దీని బ్రైట్నెస్ని పెంచచ్చు తగ్గించచ్చు, ఇంకా నాకు తెలిసి ఈ హీటర్, స్టోన్, ల్యాంప్తో మన హల్క్ గడి సెటప్ కంప్లీట్గానే ఫినిష్ అయిందని అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు చూడండి మన హల్క్ గడి ఆ ల్యాంప్ కింద ఎలా కూర్చుంటున్నాడో. వీడొకడు పడుకున్నాడు, మెలుకున్నాడు తెలుస్తావు, చూద్దాం. హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా.